అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను మీకోసం ఒక మంచి ఫేస్ గ్లోయింగ్ స్క్రబ్ చూపిస్తున్నానండి. అవి కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే, ఏమి కొనుక్కొచ్చే బయట నుంచి తెచ్చే పని లేదు. హెల్దీ అండ్ ఆర్గానిక్గా చక్కగా ఉంటుంది. చూడండి, బాదాము, ఓట్స్, ఎర్ర కందిపప్పు అండ్ పెసలు, ఇవి ఈ 4 ఐటమ్స్ అండి. దీనికి గ్లోయింగ్కి మనం ఇంకొక వస్తువు యాడ్ చేస్తున్నాండి. అవి చాలా పవిత్రమైనవి. చూడండి, మన దేవుడికి పెట్టి తీసిన గులాబీ పూలు రేకులు అనమాట. మనం దేవుడి ఫోటోలకి పెడతాం కదండి, చక్కగా గులాబీలతో దేవుడు చక్కగా పూజ చేసుకుంటాం పెట్టి, అవి అనమాట. అవి వేసి చేస్తే ఇలా పౌడర్ వస్తుంది. ఓకేనండి, ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఒక్కసారి మీరు చూడండి. ఇంతకుముందు ఒక వీడియో కూడా ఉందండి, హోమ్ మేడ్ ఫేస్ స్క్రబ్ అని. దాంట్లో ఇప్పుడు అడిషనల్గా నేను ఈ గులాబీ రేకులు కలుపుతున్నాను అండి. చాలా బాగుంటుందండి. ఫేస్ అయితే చక్క పింక్ కలర్లో భలే గ్లోగా ఉంటుంది అనమాట. ఆ ఎర్ర కందిపప్పు కలర్ వస్తుంది మనకి ఫేస్కి, అండ్ ఈ గులాబీ రేకులు కూడా మంచి స్మెల్, చక్కటి గ్లో వస్తుందండి ఫేస్కి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకుంటానండి. అందుకే నేను పెట్టుకున్నానని ఆ రోజు పెట్టుకున్నాను, అందుకని ఆ ఫోటో పెట్టా. చూడండి, ఎంత ఏజ్లో మాకే ఇంత గ్లో ఉంటే చిన్న వయసు పిల్లలకి చక్కగా చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఇవన్నీ చక్కగా మీరు బాదాము, పెసలు, ఓట్స్ అండ్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు అన్ని సమపాళ్ళలో తీసుకోండి. కాకపోతే ఈ ఎర్ర కందిపప్పు కొంచెం తగ్గించండి, అది కొంచెం వేడి అంటారు, అంతే తప్ప ఏం లేదు. చక్క అన్నీ మంచి కాసేపు ఎండకు పెట్టి మెత్తగా చక్క మిక్సీలో వేసి ఆ గింజలతో పాటు ఈ గులాబీ రేకులు కూడా నీడకు ఆరబెట్టండి. దేవుడి ఫోటోలు మించి తీస్తాం కదండి, అవి నీడకు ఆరబెట్టి చక్కగా మీరు మంచిగా ఈ గింజలు అండ్ ఈ గులాబీ రేకులు కలిపి వేయండి. నేను వేరువేరుగా ఎందుకు వేస్తున్నానంటే అండి, ఆల్రెడీ నేను ఆ గింజల పౌడర్ చేసేసుకున్నా. ఈ పువ్వులు మొన్న వచ్చినాయి అని చెప్పి ఈ పువ్వులు చక్కగా ఆరబెట్టి మళ్ళీ సపరేట్గా పువ్వుల రేకులను ఈ మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదండి మన స్క్రబ్, అది 2 కలిపి మళ్ళీ ఒక మిక్సీలో తిప్పుతున్నాను అనమాట. బాగుంటుంది కదా అని. చూడండి, మా దేవుడికి పెట్టిన మీ ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నా. చూడండి, పువ్వులు ఎంత బాగున్నాయి చూసారా దేవుడి ఫోటోలకి. ఓకేనండి, మీరైతే ఒకేసారి చేసుకుంటే అన్నీ ఒకేసారి కలిపి వేసుకోండి. చక్కటి స్మెల్ ఉంటుందండి ఫేస్కి, బాడీకి. ఎవ్రీ వీక్ వన్ డే పెట్టుకుంటే చాలండి. ఏ రోజైతే మనం తలస్నానం చేస్తామో ఆ రోజు చక్కగా స్క్రబ్ పెట్టుకొని మంచిగా మీరు ఫేస్ వాష్ చేసుకోండి. చేతులు కాళ్ళు కూడా రుద్దుకోండి. చాలా బాగుంటుందండి. అసలు ఏ ఫేషియల్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. చూసారు, ఇట్లా కలిపేసి చక్కగా 8 డబ్బాలో పోసి పెట్టుకుంటే వారానికి ఒకసారి 1 స్పూన్ తీసుకున్నామంటే ఫేస్కి చేతులకి అంతటికి వస్తుందండి. ఓకేనండి, పిల్లలకు కూడా పెట్టచ్చండి. నేనైతే మా మనవాళ్ళకి పెడతాను, మా మనవరాలకి పెడతాను. ఓకేనండి, మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. గులాబీ రేకులు మన ఇంట్లో పూసిన గులాబీలు అయితే ఇంకా మంచిదండి. నేను యూఎస్లో అండి మా పాప వాళ్ళ ఇంట్లో వీడియో చేసినప్పుడు పింక్ కలర్ గులాబీలు, దేశీ గులాబీలు అండి, అవి మంచి స్మెల్ ఉండేవి. ఇవి హైబ్రిడ్ గులాబీలు అండి, రెడ్ కలర్గా ఉన్నాయి. ఇవి దుబాయ్లో మా బాబు వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఈ వీడియో. ఓకేనండి, ఇక్కడ కొనుక్కున్న పువ్వులు, అక్కడైతే అండి మా దొడ్లోనే పూసిన పువ్వులు అనమాట వేసి చేశాను. అలా చేసుకోండి. చక్కటి గ్లోయింగ్ ఉన్న ఫేస్ మంచిగా మీ సొంతం అనమాట. ఓకేనండి, ఈ ఫేస్ స్క్రబ్ చాలా బాగుంటుందండి. ఎవరికైనా పడుతుంది, దీంట్లో పడదనేది ఉండదు. ఎట్లా 8 డబ్బాలో పోసి పెట్టుకోండి. నా వీడియోల్లో నేను యూఎస్లో ఉన్నప్పుడు కానీ క్లిప్పింగ్స్ కానీ చూడండి, మా పిల్లలు మాల్కి వెళ్ళారనమాట. ఫాక్స్ వ్యాలీ మాల్ అని, ఇది దాని పేరే ఫాక్స్ వ్యాలీ ఆ మాల్ ముందండి ఫాక్స్ అంటే మన నక్క బొమ్మ వేసి ఉంటుంది, అక్కడ ఫోటోలు తీయించాను పిల్లల్ని, అవి పెట్టాను. ఇక్కడ మాల్స్ ఇలా ఉంటాయి అని చెప్పి నేను యూఎస్లో ఉన్నప్పుడు యూఎస్లో క్లిప్పింగ్స్, దుబాయ్లో ఉన్నప్పుడు దుబాయ్ క్లిప్పింగ్స్, ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో వీడియోలు కూడా పెడతానండి. చక్కగా చూడండి. అందరం అన్ని చోట్లకి వెళ్ళలేము కదండి, నేను చూసినవి మంచిగా అనిపించినవి ఎక్కడన్నా 1-2 మీకు యాడ్ చేస్తూ ఉంటాను. ఫేస్ స్క్రబ్ అన్నారు, ఈ మాల్ చూపిస్తున్నారు ఏంటని అనుకోకండి. ఓకేనండి, పిల్లల్ని మేము అందరం వెళ్ళాం కాబట్టి ఆ మాల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మన ఇంట్లో కూడా మస్తు ఉంటాయండి, ఇక్కడ ఇట్లా ఉంటాయని చూస్తారని నేను పెడుతుంటాను. గార్డెన్స్ పెడతాను. సమ్మర్లో చూడండి యూఎస్ ఎంత బాగుందో, చాలా గ్రీనరీగా ఉంటుంది. అది వింటర్లో బాగోదు. ఇది చూడండి, మన రంగులు రత్నం అంటారు చూసారా, అది అక్కడ అట్లా ఉంటుందండి. అంత పెద్దగా లైట్లు ఫుల్గా ఉంటాయి. మనకి కూడా ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. హైదరాబాద్లో, బొంబాయిలో అటు కూడా బాగుంటుంది. అంతా ఆన్సైట్ లాగానే మనకు కూడా అన్ని మాల్స్ అన్నీ వచ్చేసినాయండి. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారని నేను ఇక్కడ పెడతాను. చికాగోలో ఉన్న ఒక మాల్ అండి ఇది.
ఫాక్స్ వ్యాలీ మాల్ అని ఆ మాల్ నేను వెళ్ళినప్పుడు పెట్టాను. చూసారా, మళ్ళీ ఇక్కడ యుఎస్లో బతుకమ్మని చాలా బాగా చేసుకున్నారండి. మా పాప మనవరాలు వాళ్ళు కూడా కోడలు వాళ్ళు కూడా వచ్చారు. చూడండి చక్కగా మా బతుకమ్మని ఎంత బాగా పేర్చి పెట్టుకున్నారో చూడండి. చక్కగా డ్యాన్సులు వేశారు, పాటలు పాడారు. బతుకమ్మ వీడియో కూడా సపరేట్ ఉందండి నా ఛానల్లో, పార్వతీస్ కిచెన్లో ఫుల్ వీడియో ఉంది. అది చూడండి, ఇందులో జస్ట్ ఒక 2 క్లిప్పింగ్స్ పెట్టారనమాట, చూస్తారని. ఇండియాతో ఈక్వల్గా పూజలు చేసుకున్నారండి. మంచి మంచి బట్టలు, పట్టు చీరలు కట్టుకొని, నగలు పెట్టుకొని చక్కగా వచ్చారండి. మంచిగా ఫుడ్ కూడా మంచిగా ఇది ఉంటుంది అనమాట. ఈ బతుకమ్మ వాళ్ళది ఒక మన అసోసియేషన్ ఉందన్నమాట. చాలా బాగా ఉండి ఫుడ్ ఇది ఎంత బాగుందో. నేను కూడా వెళ్ళాను, చూశాను. అదండి నేను చూడండి, ఎక్కడ ఏది మంచి చూసినా అవన్నీ నేను మీకు వీడియోలు పెడుతుంటాను. చక్కగా నా వీడియోలు చూడండి, హెల్దీ వీడియోలు ఉన్నాయి. మరి చూడండి దేవుడిది కూడానండి చాలా బాగా. విన్నారు కదండి, చక్కగా పూజలు, నవరాత్రులప్పుడు అండి చక్కగా 9 రోజులు పూజలు, పూజ అవ్వగానే వాహన సేవలు. ఏ రోజు అవతారం ఉంటే ఆ రోజు ఆ వాహనం మీద అమ్మవారిని చూడండి. వాళ్ళ సరస్వతీదేవి అవతారం, లక్ష్మీదేవి అవతారం, అట్లా ఏ రోజుకి ఆ రోజు వాహన సేవలు పెట్టి వాళ్ళందరూ ప్రసాదాలండి. 10-11 రకాల ప్రసాదాలు, టిఫిన్లు అనమాట. దసరా అప్పుడు చక్కగా అందరికీ సర్వ్ చేసేవాళ్ళండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఓకేనండి, అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి. నాది ఇంకొక ఛానల్ ఉందండి, స్తోత్రమాలిక. అందులో దేవుడి పాటలు పాడతాను. ఓకేనండి.